జాగ్రత్త. కూతురు చనిపోయిందన్న బాధలో ఈయన పిచ్చోడైపోయారు. ఇలా నెట్టేస్తారా? పిచ్చా నాకా? అవును, 10 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా నా కూతుర్ని కాపాడుకోలేకపోయాను. అవును, నాకు పిచ్చే. ఐఎమ్ సారీ సార్, పిచ్చి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ లో పని లేదని మిమ్మల్ని జాబ్ నుంచి డిస్మిస్ చేశారు సార్. డిస్మిస్సా? నాన్న, నేను బాగుంటే మళ్ళీ కేసు వేస్తానని పిచ్చివాడుగా ముద్రించి ఊరు నుంచి తరిమి కొట్టారు. నిజమేంటో తెలుసుకోకుండా మీకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పాను. నన్ను క్షమించండి సార్. ఆ రోజు నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పావు, కానీ ఈ రోజు నువ్వు సపోర్ట్ చేసే వ్యక్తికే వ్యతిరేకంగా మారి నా దగ్గరకొచ్చావు. అదేనమ్మా విధి అంటే. సార్, ఆ డివిడీలో ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉన్నాయి, కానీ అది ఇప్పుడు మన దగ్గర లేదు. బట్ శామ్ మీకు పంపించిన మెయిల్లో ఏదో ఒక క్లూ ఉందనిపిస్తోంది. దాన్ని ఓపెన్ చేసి చూసామంటే ఏమైనా తెలియచ్చు. సార్, పాస్వర్డ్ లిండా పీటర్. సిస్టమ్ చాలా స్లోగా ఉంది. చాలా రోజుల నుంచి వాడడం లేదు. హలో అక్క, ఏంటి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క. అడుగుతున్నాను కదా, చెప్పు. సరే సరే, నేను చూస్తాను అక్క, చూస్తాను. సార్, కొంచెం టీవీ ఆన్ చేయండి సార్, న్యూస్ చూడాలి. జెనిఫర్ హత్య ఒక ప్లాన్ మర్డర్ అని సైబర్ క్రైమ్ అధికారి సాయి ప్రసాద్ తెలియజేశారు. ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్పారంటే, ప్రముఖ రేడియో జోకీ గౌతమ్ కృష్ణ జెనిఫర్ ని చంపి కాలవలో పడేసి కనిపించకుండా తిరుగుతున్నాడు. అతన్ని పట్టుకునేందుకు ఈ ఫోటోలో ముద్ర వేసినట్లయితే పక్కనున్న ఇన్ఫార్మ్ చేయొచ్చు. అతను ప్రేమని ఒప్పుకోపోవటం వల్ల ఈ దారుణం ఎన్ని రోజులు ఎందుకు తరుగుతున్నారో తెలియక పరిగెత్తాను. జెనిఫర్ మరో ఒకరిని ఇప్పుడు తెలిసింది వల్ల ఈ హత్య జరిగింది. ఇప్పుడు వాణ్ణి పరుగులు పెట్టిస్తాను. దారుణంగా చంపి. తెలుగుకి నా మొదటి వందనం. గుడ్ మార్నింగ్ వైజాగ్. నేనే మీ ఆర్జే గౌతమ్ కృష్ణని మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడి రాష్ట్రాన్నే ఉత్సాహపరిచే నన్నే పరిగెత్తించావు కదరా. రేయ్, తెలిసే మాట్లాడుతున్నాను రా. నాకే తెలియకుండా నా ఇంట్లో కెమెరాని ఫిక్స్ చేసిన ఒక నీచ్ కమీన్ కుత్తేతో మాట్లాడుతున్నాను. తెలిసే మాట్లాడుతున్నాను. ఇంకా సేపట్లో రాష్ట్రమే అల్లాడిపోయే ఒక న్యూస్ని బయట పెట్టబోతున్నాను రా. ఎందుకంటే నువ్వు ఎవరిని పిచ్చివాణి చేసి ఈ లోకాన్ని నమ్మించావో ఆ పీటర్ గారి ఇంటి నుంచే మాట్లాడుతున్నాను. నా ఇంట్లో ఉన్నానని ఎందుకు చెప్పావు? కాసేపట్లో వాడు వచ్చేస్తాడు.